బాగుంది అంటే కొంతమంది వైసీపీ అంటారు పథకాలు ఏమి ఇవ్వట్లేదు పథకాలన్నీ బాగానే ఉన్నాయి. బాగానే అనిపిస్తుంది. ఇంతవరకు మోడీ లేదని చెప్పి మరి అమ్మఒడి అవన్నీ రావట్లేదని వైసీపీ వాళ్ళు అంటుంది కదా. ఏమి పథకాలు మేమంటే వాలంటీర్ పెట్టి 10 ఇంటికి ఇచ్చాము, వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు అంటుంది. దానికి మీరేమో అమ్మఒడి నెలాఖరులో వేస్తారుగా మార్చిలో టైం ఉంది కదా దానికి. జగన్ ప్రభుత్వంలో కూడా అంతేగా, నెలాఖరులాగా మార్చిలో ఇచ్చాడు, ఇది అంతే ఇంకా మార్చిలో వేస్తాడు. అదే పవన్ కళ్యాణ్ ఎలా మళ్ళీ సినిమాలలో వస్తే బాగుంటుంది, ఇలానే పొలిటికల్లో ఉంటే బాగుంది. సినిమాలో ఉంటే బాగుంటుంది, పొలిటికల్గా ఎలా బాగానే ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలానే కొనసాగితే బాగుంటుంది అనిపిస్తుంది. లేదు లేదు, ఇడిపోవాలి, ఇద్దరు ఇడిపోవాలి. ఎవరు గోల్గా ఉంటేనే మళ్ళీ జగన్ వచ్చేది. మళ్ళీ జగన్ రావాలంటే సూపర్గా ఉంది. అంటే వాళ్ళు అంటుంది పథకాలు ఏమి అమలు చేయలేదు. పథకాలు ఏం చేయడు, ద్రోహస్తుడు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు సహాయం చేశాడు. ఈ ప్రభుత్వంలో ఈయన దోసుకోవడం సరిపోతుంది కానీ బయట వాళ్ళు సహాయం చేయడు. ఆటోలకు కానీ లేకుండా ఎవరికి కానీ సహాయం చేయడు. ఈయన రోడ్లు చెట్లు తప్పితే ఏం చేయడు. చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో బాగు చేశాడు, ఆటోలకు సహాయం చేశాడు, బీదవాళ్ళకు చదువు చేపించాడు, అన్ని సౌకర్యం బాగుంది. ఈ ప్రభుత్వం లేదు. అంటే వాళ్ళు అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేస్తే ఏం చేసేదండి? ఆ చెట్టు కొట్టేస్తాడు, ఆ రోడ్డు చేపిస్తాడు, ఏం చేస్తాడు చెప్పు? ఏం చేయడు. అది మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది, ఇలానే పొలిటికల్ ఉంటే బాగుంటుంది. హీరోగా బొమ్మను వేస్ట్, హీరోగా బొమ్మను అంతే. ఉన్నాడు మోడీ తప్పదు, ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే, ఆంధ్రప్రదేశ్ కావాల్సినవి ఇవ్వాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాల్సిందే. అది ఆయనకి తప్పదు, వీళ్ళు తప్పదు, వీళ్ళకి జరిగిపోద్ది, చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తప్పకుండా వాళ్ళు చెప్పినవన్నీ నెరవేరుస్తారు, నో డౌట్ అందుట్లో. అది